హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో అతి భారీగా వర్షాలు. వివరాల్లోకి వెళ్ళి వాతావరణ పరిస్థితిని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ భాగాల్లో ఈ రోజు రేపు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయి. మరొకసారి సెప్టెంబర్ 7 నుంచి 12 వరకు కూడా మరొక అల్పపీడన ప్రభావంతో రికార్డు స్థాయిలో మరొకసారి తెలంగాణకి రెడ్ అలర్ట్ ని ప్రకటించింది వాతావరణ కేంద్రం. భారీ వర్షాల ముప్పు వలన దాదాపుగా మరొకసారి 50 సెంటీమీటర్ల వర్షపాతం అన్ని జిల్లాల్లో కూడా తెలంగాణలో నమోదవుతుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ భాగాల్లో హైదరాబాద్ నగర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు నమోదవుతాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం ఉంటుంది ఇవాళ రేపు కూడా. ఇక మధ్యాంధ్ర జిల్లాలో ప్రస్తుతానికి పొడి వాతావరణం కొనసాగుతుంది. 1-2 చోట్ల తేలికపాటి జల్లులు ఉంటాయి. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇవాళ రేపు కూడా ఈ వర్షాలు ఇదే విధంగా కొనసాగుతాయి. ఆ తర్వాత కొంతమేర తగ్గుముఖం పట్టి మళ్ళీ సెప్టెంబర్ 7 నుంచి భారీ వర్షపాతం ఉంటుంది. రాయలసీమ జిల్లాలకైతే పొడి వాతావరణం కొనసాగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.